released by Vijay Deverakonda. So I think మీ అందరు చూసింటారు Vijay Deverakonda రిలీజ్ చేసినందుకన్నా. సో Hello sir, my name is Tanya. హలో తాన్య. So like 30/21లో like యూట్యూబ్ అలా తెలిసారు కదా మీరు. యా. సో యూట్యూబ్ డైరెక్టర్స్ని ఫేస్ చేయడం కొంచెం ఓకే, అండ్ స్క్రీన్ డైరెక్టర్స్ని ఫేస్ చేయడం చాలా కష్టం. లైక్ మనకి ఇది మూవీ కదా, పెద్ద మూవీ కదా. సో మీరు ఆ డైరెక్టర్ని ఎలా ఫేస్ చేస్తారు, అంటే తను ఓకేనా మీకు అట్లా? యా, సినిమాకి వచ్చేసరికి థియేట్రికల్కి వచ్చేసరికి వీ హ్యావ్ ఆ క్యాన్వాస్ పెద్దది, రీచ్ పెద్దగా ఉంటుంది. సో we can't afford to make mistakes on silver screen because lakhs and thousands of people watch it. So scope for error chala takku untadi. And ikkada when it's we know if it's going on YouTube, we are like 100% పెట్టి చేసినా కొంచెం అటు ఇటున మేబీ బికాస్ ఆఫ్ బడ్జెట్ వలన, లేకపోతే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే టెక్నికల్ కన్స్ట్రెంట్స్ అయ్యి ఉండొచ్చు. వీ కాంట్ కరెక్ట్ ఫ్యూ ఎరర్స్ అండ్ ఆల్. బట్ సినిమాకి వచ్చేసరికి అట్లా ఉంటుంది. సినిమాకి వచ్చేసరికి యూ హ్యావ్ టు బీ ఆన్ పిన్ పాయింట్. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే ద టేక్ విల్ బీ ఓకే. దట్ వే ఇట్స్ డిఫరెంట్, అదర్వైజ్ ఇట్స్ ఆల్ ద సేమ్. ఐఎమ్ ఈక్వల్లీ హ్యాపీ వర్కింగ్ విత్ పృథ్వీ for 30/21 Prithvi Vanam, and equally happy working with Chendu Garu for Annapurna Photo Studio. Both of them are my directors, so end of the day వాళ్ళు చెప్పింది నేను చేయాలి. I'll do whatever they ask me. But Annapurna Photo Studio is going to 30/21 నా ఎగ్జిస్టెన్స్ని మీకు తెలియజేసింది. యూ గైస్ కేమ్ టు నో అబౌట్ మీ. చైతన్య అనేవాడు ఉన్నాడని. నౌ Annapurna Photo Studio will introduce me to the world. It will give me that much needed breakthrough in films. ప్రతి యాక్టర్కి సినిమా తెర మీద చూసుకోవాలంటుంది. అది ఆ విష్ నాకు ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఏ యాక్టర్ అయినా ఒక సక్సెస్ చూడాలనుకుంటాడు. దట్ సక్సెస్ విల్ సినిమాల్లో ఆ సక్సెస్ నాకు అన్నపూర్ణ ఫోటో స్టూడియో ద్వారా వస్తుందని ఐఎమ్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్. ఈ మూవీతో మీరు పెద్ద హీరో అయిపోతాను అనుకుంటున్నారా, లేకపోతే ఒక హీరో అయితే చాలనుకుంటున్నారా? లేదు అని అంటే హీరోయిన్ నచ్చి స్టోరీ ఓకే చేశారా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ సినిమాతో నేను నా ఫస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పానండి, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని. పెద్ద హీరో కంటే కూడా ఒక మంచి హీరో అవుతానండి సినిమాతో. పీపుల్ ఒక సార్ట్ ఆఫ్టర్ హీరో, ఒక మంచి యాక్టర్ అవుతానండి సినిమాతో. 30/21లో కూడా మీకు 30+ ఏజ్ ఉంది, దీనిలో కూడా అలానే అనిపిస్తుంది. వర్కౌట్ అవుతుంది అంటారా? 100% అండి. ఎనీథింగ్ దట్ కమ్స్ అరౌండ్ విత్ ఏజ్ will make a blockbuster. 30/21 is the perfect example. So ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏజ్ అండి. ది ఫిల్మ్ హెస్ గాట్ సో మెనీ అదర్ కాంపోనెంట్స్. ఇట్స్ గాట్ కామెడీ, ఇట్స్ గాట్ చిన్న క్రైమ్ ఎలిమెంట్ ఉంది, ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ పక్కా కమర్షియల్ మూవీ. యూ విల్ సీ ఆల్ దట్ ఎ ప్రాపర్ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంటుందండి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ యూ గాట్ 4 బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ అమేజింగ్ విజువల్స్. సో it is definitely going to work for sure. ట్రైలర్ చూసారు, నాకు చాలా కొత్తగా అనిపించింది. లైక్ ఎందుకు 1980s బ్యాక్ డ్రాప్లో అలా చేయాలనిపించింది? లైక్ డైరెక్టర్గా రాసుకున్నప్పుడు మీకు ఏం రన్ అవుతా ఉండింది మైండ్లో? 80s బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కారణం ఒక ఇన్నోసెన్స్. ఆ ఇన్నోసెన్స్లో ఒక మంచి లవ్ స్టోరీ ఇది. ఇందులో క్యారెక్టర్లన్నీ కూడా చాలా స్వచ్ఛంగా బిహేవ్ చేస్తుంటాయి. సో అప్పుడు కాలంలో అయితే అది కొంచెం ఎక్కువ ఉండేదేమో అని నా ఫీలింగ్. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా అదే కరెక్ట్ అని మీరు అనుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత ఒకసారి పులిహోర తింటే ఎలాంటివి ఉంటుంది, అలాగా ఇప్పుడు మనం రెగ్యులర్ కాంటెంపరీ ఫిల్మ్స్ చూసిన తర్వాత దీని మెయిన్ యూఎస్పీనే 80s బ్యాక్ డ్రాప్లో చేయడం వల్ల మీకు ఇంకో ఫ్రెష్నెస్ ఉంటుంది. మీరు ఈ సినిమాని మీ పేరెంట్స్తో కూడా కూర్చుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మనందరం ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నాం కదా, మీరు ఈ రోల్ ప్లే చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ it's very very exciting because not many actors get this kind of opportunity to go back into 80s. ఆ బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకొని, ఇంత పెద్ద కాలర్ షర్ట్స్ వేసుకొని, కర్లీ హెయిర్ పెట్టుకొని చేసే ఆపర్చునిటీ చాలామందికి రాదు. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ వాచ్డ్ ఏ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో, లేకపోతే 80s ఏదో ఒకటో రెండో సినిమాలు అయితే చూసుంటారు. దిస్ జనరేషన్ పీపుల్, దిస్ జనరేషన్ కిడ్స్, ఒక ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. అప్పుడు ఎలా ఉండేది సినిమా అనే ఒక 2 hours ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 80sలో ఉన్న వాళ్ళకి ఇట్స్ ఎ మెమరీ, రిలీషింగ్ దర్ మెమరీ. ఫర్ మీ ఐఎమ్ సర్వింగ్ బోత్ ది పీపుల్. అప్పటి వాళ్ళకు అప్పటి సినిమా ఇస్తున్నాను, ఇప్పటి వాళ్ళకి ఐఎమ్ గివింగ్ దట్ ఎక్స్పీరియన్స్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ ప్లేయింగ్ దిస్ రోల్. మళ్ళీ నాకు ఇలాంటి రోల్ వస్తుందో రాలో తెలియదు, బట్ దిస్ విల్ బీ
a role that is close to my heart forever. ఈ మూవీ నేమ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఇచ్చట ఫోటోలు చాలా అందంగా తీయబడును. సో ఈ నేమ్ ఎందుకు పెట్టారు, అంటే ఇస్ దర్ ఎనీ పర్పస్? ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి 7 ఉంటాయి. ఓకే. మొత్తం కథ మొత్తం ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇందులో హీరో అన్నట్టుగా ఉండదు. ఓన్లీ ప్రతి క్యారెక్టర్ ఒక పాత్రే ఉంటాయి. అలాగే ఉండే దాంట్లో ఈ అన్నపూర్ణ ఫోటో స్టూడియో కూడా, ఆ స్టూడియో కూడా ఒక క్యారెక్టర్ లాంటిది. దాని సెంట్రిక్గానే చాలా స్టోరీ నడుస్తుంటుంది. దీని గురించి చాలా నేను మా ప్రొడ్యూసర్ గారు రకరకాల టైటిల్స్ అనుకున్న తర్వాత లాస్ట్కి దీన్ని అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని పెడదామని క్రాక్ చేయడం జరిగింది. బేసిక్గా ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ అవుతున్నాయి, బట్ అందులో కొన్ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఒక మూవీ ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేయాలంటే దెర్ షుడ్ బి అ స్ట్రాంగ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాయింట్ ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ అది లేకపోతే ఎలాంటి మూవీ వచ్చినా, లైక్ ఎంత పెద్ద హీరో మూవీ వచ్చినా కూడా ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. సో ఈ మూవీని థియేటర్ రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ ఆడియన్స్ని పుల్ చేసే ఆ పాయింట్, ఆ ఇంపాక్ట్ పాయింట్ ఈ మూవీలో ఏముంది? The confidence, the belief we have in this film. And this will definitely stands out. అంటే ఇప్పుడు వచ్చే ఫ్రైడే వచ్చే 10-12 సినిమాలు, ఎవ్రీ ఫ్రైడే ఎన్నో సినిమాలు వస్తుంటాయి కదా, దాంట్లో వచ్చే అన్ని సినిమాల్లో ఒక యూనిక్నెస్ మా సినిమాలో అయితే ఉంది అనడానికి కారణం మేము మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్, రెట్రో వైబ్స్ తీసుకొస్తున్నాం. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్. అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, మొన్న మేము 3 ప్రివ్యూ షోస్ ఆంధ్ర, వైజాగ్, కాకినాడ అండ్ విజయవాడలో వేసినప్పుడు అంటే ఇనిషియలీ వీ వర్ థింకింగ్ ఓన్లీ సర్టన్ ఏజ్ గ్రూప్, అంటే 80sలో పుట్టి పెరిగిన వాళ్ళకే నచ్చుతుంది అన్న ఒక డౌట్ ఉండింది. కానీ సర్ప్రైజింగ్లీ అండ్ లక్కీలీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ గేవ్ అస్ ఫీడ్బ్యాక్ వర్ వెరీ యంగ్, అంటే బిట్వీన్ 19-20 టు ఎర్లీ 30s వరకే. వాళ్ళు చాలామంది మాట్లాడినంటే అరే ఇంత మంచి సినిమా ఈ మధ్య కాలంలో మేము చూడలేదు అన్నారు. The reason being, A, we are showing them how the life was in those days, which they haven't experienced. And B, ఇప్పుడున్న కరెంట్ సినిమాల్లో అంటే ఒక అర్బన్ థీమ్ తోటి చాలా సినిమాలు వస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా చూడలేదు. నాకు పాత రోజులు నేను పెరుగుతున్నప్పుడు అన్ని అట్లాంటి సినిమాలు, ఆ గ్రామాల్లో జరిగే ఇన్సిడెంట్స్ తోటి, చుట్టుపక్కల అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ తోటి అవి కనిపించేవి. అలాంటివి మనం మొత్తం అర్బనైజ్ అవుతున్న ఈ టైంలో మళ్ళీ పాత రోజుల్ని గుర్తుకు తెప్పించే ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ తెప్పించే సినిమా ఇది. దట్స్ అనదర్ బిగ్గెస్ట్ యూఎస్పీ ఫర్ అవర్ ఫిల్మ్. అగైన్ దీంట్లో 4 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. మంచి రంగమ్మ సంగం అన్నది ఆల్రెడీ వైరల్ అయింది, మీకు తెలిసి ఉండొచ్చు. అది ఒక బాలీవుడ్ వైబ్ ఇచ్చే సాంగ్. అగైన్ గోయింగ్ బ్యాక్ టు 80s, మళ్ళీ ఒకసారి ఆ ఫీల్ తేయడానికి ఒక మంచి సయ్యాట అనేది ఒక ఫోక్ సాంగ్ వచ్చింది. మళ్ళీ పాత రోజులు గుర్తుని తెచ్చే అట్లాంటి ప్యూర్ ఒక మంచి వాల్యూస్ ఉన్న లిరిక్స్ తోటి తీసుకొచ్చిన సాంగ్ అది. ఒక రెగే సాంగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తెలుగు సినిమాల్లో ఇలాంటి ట్యూన్ చాలా నేనైతే వినలేదు, ఉంటే ఉండొచ్చు. మేబీ ఐ కెనాట్ అంటే క్లెయిమ్ దట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్. ఇఫ్ ఐఎమ్ క్లెయిమింగ్, ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ డన్ ఇట్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. రెగే ట్యూన్ తోటి ఒక మంచి వెస్టర్న్ అండ్ డ్రమ్స్ తోటి వచ్చే సాంగ్ ఓ ముద్దుగుమ్మ అన్నది, దట్ ఈస్ అగైన్ బ్యూటిఫుల్ మెలడీ. అండ్ ది అనదర్ వన్ వాజ్ ది వెన్నెల్లో ఆడపిల్ల, ఎస్పి మళ్ళీ 80sలో బాలసుబ్రహ్మణ్యం గారు వెనకటి రోజుల్లో పాడే పాట ఎలా ఉండిందో అలాంటి సౌండ్. ఈ పాట చాలామంది నాకు 3-4 వచ్చారండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాగా ఉంది అంటే వాళ్ళ అబ్బాయి ఇది అని. సో ఇట్లాంటివి ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ప్రతి నిమిషానికి ఒక 60 సెకండ్లు ఉన్నట్టు ప్రతి కథకి ఒక మంచి సోల్ ఉంటుంది, ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. అటువంటి పాయింట్ మీకు ఏం కనెక్ట్ అయ్యింది? ఎక్కడో యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ ప్రొడ్యూసింగ్ చేయడానికి కారణం ఒక ప్రొడ్యూసర్ అనే నేమ్ కోసమా, లేకపోతే ఒక మంచి కథకి ప్రొడ్యూసర్ అనే నేమ్ కోసమా? నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్స్పైర్డ్. అంటే నాకు బాగా ఇష్టమైన సినిమాలు బాపు గారివి, జంధ్యాల గారివి అండ్ విశ్వనాథ్ గారివి. అలాగే ఈనాడు గ్రూప్ వాళ్ళది ఉషా కిరణ్ మూవీస్ అని వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు. వాళ్ళ సినిమాలు కూడా మంచి వాల్యూస్ ఉండే సినిమాలు అవి. అంటే దాంట్లో మంచి సంగీతం ఉంటుంది, మంచి లొకేషన్ చూపిస్తారు, ఒక మెసేజ్ పాస్ చేస్తారు, మన పక్కింట్లో మన ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్నే ఒక సినిమా లాగా చూపిస్తారు. అట్లాంటి చాలా కనెక్ట్ అయింది. అలాంటి సినిమాలు చేయాలన్నదే నా ఉద్దేశం. నేను ప్రొడ్యూసర్ ట్యాగ్ కోసం రాలేదు. ప్రొడ్యూసర్ ట్యాగ్ కోసం వస్తే అంటే నేను ఈ పాటికి ఎన్నో సినిమాలు చేసి ఉండాల్సింది. ఐఎమ్ నాట్ ఎ రెగ్యులర్ ప్రొడ్యూసర్ యాజ్ యు నో. నేను ఇప్పటివరకు చేసిన ఒక 5-6 పెళ్లి చూపులు కానీ, డియర్ కామ్రేడ్ కానీ, దొరసాని కానీ, ఇప్పుడు అన్నపూర్ణ, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ సంథింగ్ డిఫరెంట్. ప్రతి ఒక్కటి ఒక వాల్యూస్తో ఉన్న సినిమానే.
సో నాకు మంచి సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయాలి, ఒక కొత్త టీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఉండే థ్రిల్ కోసం నేను సినిమాలు చేస్తున్నాను. అంటే ఇప్పుడు దాకా అమ్మాయిలు మాట్లాడారు కాబట్టి లేడీస్తో మాట్లాడలేకపోయారు. ఒక బాయ్గా లేడీతోటే మాట్లాడాలి, కాదు ఒక ఏంజల్తో మాట్లాడాలి, కాదు ఒక బ్యూటిఫుల్ యాక్టర్తో మాట్లాడాలి అని నాకు అనిపించింది అనమాట. జర ట్రైలర్ చూస్తున్నాను చెప్పు, జర అట్లా ఆంధ్ర నేటివిటీలో, ఆ లంగావోనిలో ఎట్లయితే చాలా మంచిగా ఉన్నారు మేడం మీరు. ఇంకా మీదేమన్నా సస్పెన్స్ ఒక్క చిన్న లీడ్ ఇస్తారా? దీంట్లో ఏమన్నా కొంచెం మ్యాజిక్ ఉంటుందా? ఆల్రెడీ సినిమాలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ట్రైలర్లోని మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో అవే కొంచెం డీటెయిల్డ్గా ఇంకా ఇన్ ఫన్ వేలో, ఇంకా ఎంటర్టైనింగ్ వేలో మీకు సినిమా చూస్తే మొత్తం అర్థమవుతుంది. అందుకని నేను ఏం చెప్పను, మా డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అయితే 21 చూడమంటారు. అయితే చూడాలి. ఈ సినిమాకి అయితే 100 to 100% ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి మరి చూపిస్తా. ఎందుకంటే మా ఆంధ్ర స్టైల్లో ఎంతో మంచి పర్యావరణాన్ని చూపిస్తూ మంచి ప్లెజెంట్గా ఉంది ఈ సినిమా ట్రైలర్ అయితే. మోస్ట్లీ నిజంగా అంటే నిజంగా ఒక మంచి సోల్ ఉందన్నమాట ఈ ట్రైలర్లో. నువ్వు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. నువ్వు జూలై 21 రోజు దేవి థియేటర్కి వస్తావా? దేవి థియేటర్కి నేను ఒక్కనే రానన్న. అలా మాట్లాడితే నాకు కొంచెం బాధ అవుతుంది అన్న. నా దోస్తులందరినీ తోలుకొస్తా, బ్యాండ్తో పాటు వస్తా, బ్యాండ్ భారత్ చేస్తా. హాయ్ లావణ్య గారు. హలో. సో how is your experience choosing this character and working with all of them? ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్న మూవీస్తో కంపేర్ చేస్తే ఒక 1980s బ్యాక్డ్రాప్ అండ్ ప్యూర్ ఒక కంప్లీట్ తెలుగు ఫిలిం, ఒక మంచి క్యారెక్టర్, మన లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఉండే క్యారెక్టర్ చాలా రేర్గా వస్తున్నాయి అలాంటి ఫిలిమ్స్ కానీ అలాంటి క్యారెక్టర్స్ కానీ. సో ఇంత మంచి మూవీలో టు హ్యావ్ దిస్, టు గెట్ దిస్ క్యారెక్టర్, ఇట్స్ రియలీ గ్రేట్ ఫీలింగ్. అండ్ సెట్లో కూడా యూనో వీ యూస్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ ఫన్. మోస్ట్లీ మేము ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటువైపు షూట్ చేసాం. ఆ పల్లెటూరులో ఆ హాస్పిటాలిటీ కానీ, ఇప్పటికే మనుషులు అయితే అలానే ఉన్నారు, గోదావరి వాళ్ళు మారారు కదా, సో అలానే ఉన్నారు, అంతే మర్యాద కదా. హాస్పిటాలిటీ వాజ్ సో గుడ్. అండ్ వీ షార్ట్ సమ్ షూట్ కొంచెం వీ డిడ్ ఇన్ కేరళ ఫర్ దట్ రిమోట్ లొకేషన్స్లో. సో మీకు ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడే యూ గాట్ టు నో అంత రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళి మేము షూట్ చేసాం. సో డెఫినెట్లీ 21 మీరు చూసినప్పుడు మీకు కూడా అబ్బా, మనం ఎప్పుడప్పుడు పాత సినిమాలు చూస్తుంటాం కదా, అబ్బా సినిమాలు భలే ఉన్నాయి అనుకుంటాం కదా. చాలా బాగుంటాయి పాత మూవీస్. ఇప్పటికీ మన ప్లేలిస్ట్లో ఎంత కొత్త పాటలు వచ్చినా ఓల్డ్ ప్లేలిస్ట్ అని చెప్పేసి ఓల్డ్ సాంగ్స్ అదే వింటూ ఉంటాము, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అవన్నీను. సో ఇప్పుడు ఈ మూవీ చూసాక మళ్ళీ అబ్బా ఆ రోజులు ఎంత బాగుండేవా, ఆ సినిమాలు ఎంత బాగుండేవా అన్న చిన్న ఒక గుర్తు తెచ్చి ఈ జనరేషన్ వాళ్ళకి గుర్తు తెప్పియడానికి ఒక మా చిన్న ప్రయత్నం. మీరు రాసుకునేటప్పుడు సీన్స్ కానీ, స్టోరీ రాసేటప్పుడు కానీ, ఏదైనా ఒక్క సీన్ మీరు ఇది బాగా చేయాలి, ఇది బాగా రావాలి అని అనుకొని ఉంటారు కదా. సో అది అండ్ మీరు షూట్ చేసేటప్పుడు, డైరెక్ట్ చేసేటప్పుడు సేమ్ అలాగే వచ్చిందిరా, ఈ సీన్ బాగా వచ్చింది అనుకున్నట్టు వచ్చింది అని అనుకున్న సీన్ ఏదైనా ఒక్కటి షేర్ చేసుకుంటారా? నా ఫేవరెట్ సీన్ ఏంటంటే ఐ లవ్ యూ చెప్పేది. ఓకే, అది మీరు సినిమా చూసిన తర్వాత చాలామంది దాన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నా. అది చాలా క్రేజీగా ఉంటుంది, దాని పిక్చరేషన్ కూడా చాలా అదే స్టైల్లో చేసిన, అంటే చాలా బాగుంటుంది అది. అంటే ప్రపోజల్ సీన్ మీరు అనుకున్నట్టుగానే రాసుకునేటప్పుడు ఎట్లా వచ్చిందో స్క్రీన్ మీద కూడా అలానే మీరు సాటిస్ఫై అయ్యారు అనమాట. ఎస్ అండి, అది ఆ రైటింగే చాలా గమ్మత్తుగా ఉంటుంది, అది ఆ ప్రపోజ్ చేసేది. సినిమా చూసిన తర్వాత మీకు అది స్పెషల్గా అనిపిస్తుంది ఖచ్చితంగా. మీ రోల్ మూవీలో, మీ రోల్ గురించి మీరు చెప్పాలి అని అంటే జస్ట్ సింగిల్ లైన్లో ఏమని డిస్క్రైబ్ చేస్తారు? మొన్న ప్రీమియర్స్ అయినప్పుడు షోస్ వేసాము విజయవాడలో. ఒక పెద్ద ఆవిడ నడుచుకుంటూ వచ్చారు, ఆవిడ మైక్తో మాట్లాడారు. యాక్చువల్లీ మాట్లాడిన తర్వాత కిందకు వచ్చి ప్రసాద్ రోల్ చేశాను నేను. ప్రసాద్ నా పేరు, క్యారెక్టర్ పేరు. సో ప్రసాద్ యాక్చువల్లీ నీలాంటి ఒక కొడుకు ప్రతి ఇంట్లో ఉండాలయ్యా, అంత బాగా చేసావు నువ్వు, నీ క్యారెక్టర్ అంత బాగా పోర్ట్రే అయింది అని చెప్పారు. సార్ మీరు ఈ మూవీలో ఒక రోల్ ప్లే చేశారని విన్నాము. సో వాట్ వాజ్ యువర్ ఎస్ సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఎలా ఉండింది? ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ యాక్టింగ్ రాదు, ఏదో చిన్నప్పుడు స్కూల్లో మనం అందరం చేసినట్టే ఏదో ప్లేస్ అవి చేసిందే, కానీ ఎప్పుడు నేనైతే యాక్టింగ్ నేను కోర్స్ తీసుకోలేదు, చేయలేదు. సో నాకు ఈ క్యారెక్టర్, ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ నన్ను చేయమన్నప్పుడు నాకు ఐ వాజ్ రియలీ వరీడ్. అంటే ఈ నా సినిమా నేనే పాడు చేసుకుని దీన్ని మొత్తం వేస్ట్ చేసుకుంటున్నా అన్నది చాలా, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్. కానీ చందు గారు హీ మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ. అంటే హీ సెడ్ జస్ట్ మీరు దాని గురించి అసలు ఆలోచించకండి, జస్ట్ కమ్ క్లీన్, మొత్తగా ఒక క్లీన్ ప్లే అదేది స్లేట్ లాగా వచ్చేస్తే నేను ఐ విల్ డూ వాట్ ఎవర్ మీ దగ్గర నుంచి ఎంత లాక్కోవాలో అంత లాక్కుంటాను అన్నారు.
So he gave me a brief ante, just to a character డిస్క్రైబ్ చేసి హౌ హీ బిహేవ్స్, దాన్ని మీరు ఓన్ చేసుకుంటే మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు, దట్స్ ఆల్ యూ నీడ్ టు డూ. జస్ట్ బిహేవ్ అండ్ డైలాగ్స్ కీవర్డ్స్ ఏవైతున్నాయో అవి యూజ్ చేసేసి మీ ఓన్ డైలాగ్సే ఇంప్రొవైజ్ చేసుకొని మీరు చెప్పొచ్చు అన్నారు. యూట్యూబ్ నుండి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్లో అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో హీరోయిన్గా చేయడానికి మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, ఇట్స్ నాట్ ఛాలెంజింగ్. సి, బికాస్ ఒక యాక్టర్ అనేవాళ్ళు అది ఏ ప్లాట్ఫామ్ అయినా, యూట్యూబ్ అయినా సరే, లేకపోతే ఓటీటీ అయినా సరే, లేకపోతే థియేటర్లో అయినా సరే, కెమెరా ఉందంటే వీ హ్యావ్ టు యాక్ట్. దట్స్ వాట్. ఆ స్టోరీకి మన డైరెక్టర్ ఇచ్చే ఇన్పుట్స్ బట్టి వాళ్ళకి ఎలాగా కావాలంటే మనం అలా యాక్ట్ చేయాలి. దట్స్ వాట్ నీడెడ్. సో ఈ యూట్యూబ్కి వాళ్ళు ఎలా చెప్తే నేను అలా చేసా. దట్ వాస్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు ఈ మూవీకి ఇట్ వాస్ నాట్ ఛాలెంజింగ్. అఫ్కోర్స్ 1980s టైప్లో హాఫ్ సారీ క్యారీ చేయడం, ఆ జడ్లు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం కష్టం, కానీ బికాస్ దట్ అటైర్ క్యారీ చేయడం దట్ వాస్ డిఫికల్ట్. బట్ ఇట్ వాస్ యాక్చువల్లీ మోర్ ఇవాల్వింగ్, లైక్ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్, బికాస్ చందు గారు ఇచ్చే ఇన్పుట్స్ కానీ ఎలా చేయాలి, ఇక్కడ లావని ఎలా చేయో అలా చేయాలి. సో ఆయన ముందే వర్క్షాప్స్ చేయించి ఆర్ హోంవర్క్స్ ఇచ్చి ఇలా ఈ మూవీస్ చూడు, సో దట్ నీకు అప్పట్లో ఉండే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఇలాంటి ఇన్పుట్స్ వల్ల అక్కడ ఆన్ సెట్స్ మాకు ఏది ఛాలెంజింగ్గా అనిపించలేదు. వీ ఆల్ హ్యాడ్ ఫన్ షూటింగ్ ద ఫిలిం. అండ్ మేము ఎంత ఫన్ అయితే చేసుకుంటూ అంత కష్టపడుతూ, కష్టం కాదు ఇష్టంగా చేసాం. సో ఎంత ఆనందంగా మేము సినిమా షూట్ చేసామో రేపు మూవీ చూసినప్పుడు అంతే ఆనందం కూడా మీ ఫేసెస్లో వస్తుంది. అది మాత్రం డెఫినెట్లీ ఐ కెన్ ప్రామిస్ యూ. On July 21st, not only you will bring your own friends and family to watch the film, and that's my request, because I'm telling you, it won't disappoint you. We made a very honest, very innocent, very pure cinema. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో డెఫినెట్లీ దిస్ విల్ స్టాండ్ అవుట్ అన్నది మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో ఫర్ దట్ ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ వాట్ ఎవర్ యూ డూ విత్ యువర్ కాంటెంట్, జస్ట్ పుట్ ఇన్ అ వర్డ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఇండీడ్.